ఫ్రెండ్స్, ప్రెసెంట్ మూమెంట్లో మనం హ్యాపీగా లేకుంటే మనం ఫ్యూచర్లో హ్యాపీగా ఉండలేము. ఎస్, దట్ ఈస్ అ ట్రూ. ఎందుకంటే ఈ ప్రెసెంట్ మూమెంట్లో మన థాట్స్ ఏవైతే ఉన్నాయో, మనం దేని గురించి ఆలోచిస్తున్నామో, మనం ఎలాంటి పిక్చర్స్ మన మైండ్లో చూస్తున్నామో, మనం యాక్చువల్గా మనం దేన్ని మన మైండ్లో మనం చూస్తున్నామో అదే మన లైఫ్లోకి రాబోతుంది. ఎందుకంటే మన ఫ్యూచర్ అనేది మన ప్రెసెంట్ థాట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మన ప్రెసెంట్లో ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము అంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాని యొక్క రూట్స్ ఎక్కడున్నాయి, మన పాస్ట్లో ఉన్నాయి. మన పాస్ట్లో దేని గురించి అయితే ఆలోచించాము, దేని గురించి అయితే బాధపడ్డాము, దేన్నైతే చూసాము, ఇప్పుడు మన ప్రెసెంట్ లైఫ్లో మనం చూస్తున్నాం యాక్చువల్గా. సో ఇప్పుడు మన ప్రెసెంట్లో మనం సరిగ్గా లేకుంటే మన ఫ్యూచర్ కూడా ఇలానే ఉంటుంది. సో ప్రెసెంట్ మూమెంట్ ఈస్ వేర్ యూఆర్ పుట్టింగ్ ద రైట్ సీడ్స్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఎస్, సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు 24/7 యాక్టివ్గా ఉంటుంది, అలర్ట్గా ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ని సరిగ్గా ప్రోగ్రామింగ్ చేస్తే మన లైఫ్ సరిగ్గా ఉంటుంది. చూడండి, అల్లాద్దీన్ జీనీ గురించి మీరు విని ఉంటారు, కరెక్టా? అల్లాద్దీన్ ఏది కోరుకుంటాడో జీనీ అదే ఇస్తుంది. జీనీ దగ్గర ఆ పవర్స్ ఉన్నాయి. జీనీ ఏదైనా తీసుకురాగలదు. సో అలాంటి పవరే మన సబ్ కాన్షియస్ మైండ్ దగ్గర ఉంది. మనం ఎప్పుడైతే ఒక సాయిల్లో, మట్టిలో మనం ఆరెంజ్ వేస్తే అది మనకు ఆరెంజ్ ఇస్తుంది, యాపిల్ వేస్తే యాపిల్ ఇస్తుంది. సో ఆరెంజ్ వేసినప్పుడు మనకు యాపిల్ వస్తుందా? రాదు. యాపిల్ వేసినప్పుడు మనకు మ్యాంగో వస్తుందా? రాదు. ఎందుకంటే ఏ సీడ్ వేస్తామో అదే మనకు వస్తుంది. సో సబ్ కాన్షియస్ మైండ్లో కూడా అదే. మనం రిచ్నెస్ గురించి, మన హ్యాపీనెస్ గురించి, మన హెల్త్ గురించి ఏదైతే థాట్స్ ఆలోచిస్తున్నామో అప్పుడు హెల్త్ మనకు వస్తుంది, రిచ్నెస్, హ్యాపీనెస్, జాయ్ మనకు వస్తుంది. బట్ ఇప్పుడు కూర్చొని నా జాబ్ సరిగ్గా లేదు, నేనేం చేయలేకపోతున్నాను, విక్టిమ్ మైండ్ సెట్తో మనం చూస్తే, మన విక్టిమ్ ఆలోచనల ద్వారా మనం ఇంకా విక్టిమ్ మోడ్లోకి వెళ్ళిపోతుంటాం. సో సబ్ కాన్షియస్ మైండ్ని సరిగ్గా ప్రోగ్రామింగ్ చేయడం అంటే ఏంటి? సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ డిఫికల్ట్గా ఉన్నప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించడం, నాకేం కావాలి అనేది చూడడం, నా లైఫ్ ఎలా ఉండాలి అనేది చూడడం. ఎప్పుడైతే మన థాట్స్ యొక్క డైరెక్షన్ని మనం చేంజ్ చేస్తామో మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మన లైఫ్ అంతా కూడా మనం చూస్తున్నంతా కూడా మన యొక్క పాస్ట్ గార్బేజ్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ప్రెసెంట్లో కూడా మళ్ళీ అదే గార్బేజ్తో మనం ఉంటే ఫ్యూచర్ ఇంకా మళ్ళీ గార్బేజ్గా క్రియేట్ అవుతుంది. సో మన లైఫ్ని బ్యూటిఫుల్ గార్డెన్గా క్రియేట్ చేసుకుందామా లేదా గార్బేజ్గా క్రియేట్ చేసుకుందామా? చూడండి, ఎలాగైతే ఒక కార్కి ఒక డైరెక్షన్ కావాలి, ఎప్పుడైతే మనం కార్కి డైరెక్షన్ ఇస్తుంటామో అది అక్కడికి మనం తీసుకెళ్తూ ఉంటుంది. ఎలాగైతే ఒక జీపీఎస్కి మనం ఒక లొకేషన్ పెడతామో ఆ లొకేషన్కి ఎలా వెళ్ళాలి, లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి, స్ట్రేట్గా వెళ్ళాలి అని చెప్తూ ఉంటుంది. జీపీఎస్ ఎంత క్లారిటీగా మనం చెప్తే ఆ జీపీఎస్ మనం అక్కడికి తీసుకెళ్తుంది, అంత క్లియర్గా తీసుకెళ్తుంది. సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ మైండ్ ఆల్సో. మనం ఎంత క్లియర్గా మనం సబ్ కాన్షియస్ మైండ్కి చెబితే అంత ఫాస్ట్గా మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది. సో మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది, మన ఫ్యూచర్ మన చేతుల్లోనే ఉంది. జీవితం అంతా కూడా మన ఆలోచనలు, సబ్ కాన్షియస్ మైండ్లో మనం వేస్తున్న థాట్సే మన కంట్రోల్లో ఉంది, మనం లైఫ్ని కంట్రోల్ చేస్తుంటాయి. టు అండర్స్టాండ్, ఇప్పటి వరకు ఏం జరిగింది? లీవ్ ఇట్, ఫర్గివ్ ఇట్, ఫర్గెట్ ఇట్. బట్ ఇక ముందు నుంచి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు దాన్ని మీరు క్రియేట్ చేస్తారు. ఎస్, ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మన ఒక పాజిటివ్ ఆలోచన మన లైఫ్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేయగలదు. చూడండి, ఒక ఫ్లైట్ వెళ్తున్నప్పుడు 1 degree స్మాల్ చేంజ్, ఓన్లీ 1 degree స్మాల్ చేంజ్ ఆ ఫ్లైట్ని ఒక కొత్త డైరెక్షన్లోకి తీసుకెళ్తుంది. సారీ, ఎస్, 1 degree రాంగ్గా వెళ్ళిందంటే అది డెస్టినేషన్కి వెళ్లకుండా ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. చూడండి ఎంత మ్యాగ్నిఫైడ్ రిజల్ట్ దొరుకుతుంది. సో మన లైఫ్లో కూడా అంతే అండి. ప్రతి ఆలోచన ఇప్పుడు ఇక్కడ ఈ మూమెంట్లో మీరు చేసే ఆలోచన అదే మీ లైఫ్ని క్రియేట్ చేస్తుంది, రైట్? సో పాజిటివ్గా చూడండి, లైఫ్ని కొత్తగా చూడండి. ఎస్, నాలో ఆ పవర్ ఉంది, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అనే ఒక పవర్తో చూడండి. ఎందుకంటే ఈ టైంలో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నేను అంటాను, మీరు నా వీడియో చూస్తున్నారు, నా గురించి మెడిటేషన్ చేయండి, నాకు అవేర్నెస్ కావాలి. మీరు నా గురించి ఫుడ్ తీసుకోండి, నాకు హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ కావాలి. మీరు నా గురించి బుక్స్ చదవండి, నాకు నాలెడ్జ్ కావాలి. సో మీరు చదివితే అది నాకు రాదండి. సో యూ హ్యావ్ టు డూ ఇట్. ఎస్, లైఫ్ ఈస్ టోటలీ వెయిటింగ్ ఫర్ యూ. డివైన్ గైడెన్స్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ద డివైన్ లవ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ ఈ 3 స్టేట్మెంట్స్ మీరు ఎప్పుడు మీతో పాటు అనుకోండి. 3 స్టేట్మెంట్స్ వెన్ ఐ స్టార్టెడ్ it changed my life. I'm going to share those 3 statements. I'm loving, lovable, I'm loved. I'm loving, lovable,
ఎస్, ఈ 3 స్టేట్మెంట్స్ రిపీట్ చేయండి అండ్ మంచి బుక్స్ రీడ్ చేయండి, మెడిటేషన్ చేయండి, అఫర్మేషన్ చేయండి, విజువలైజేషన్ చేయండి అండ్ గెట్ ఇన్ టు యాక్షన్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, గెట్ ఇన్ టు యాక్షన్. బికాస్ యాక్షన్ తీసుకున్నప్పుడే రిజల్ట్స్ వస్తాయి. నో యాక్షన్ నో రిజల్ట్స్. యూనివర్స్ కూడా మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూస్తుంది. యాక్షన్ తీసుకున్నప్పుడే రిజల్ట్స్ ఇవ్వడానికి యూనివర్స్ రెడీగా ఉంటుంది. టేక్ దట్ ఇన్స్పైర్డ్ యాక్షన్ అండ్ సీ ద రిజల్ట్స్. చాట్ బాక్స్ లో టైప్ చేయండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దట్ షోస్ మీ లాట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ యూ. ఎస్, ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను అండ్ ఐ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సో దాట్ వీ కెన్ రీచ్ మోర్ అండ్ మోర్ పీపుల్. ఎస్, ఈ నాలెడ్జ్ చాలా మంది కావాలండి. చాలా మంది డిప్రెషన్లో ఉన్నారు, యాంగ్జైటీలో ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారు. మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకునే కెపాసిటీ మీ దగ్గర ఉందండి. ఎస్, so join my different courses and you will get a lot of amazing knowledge. Please type in the chat box. Thank you so much. I love you all.